ఇదిగోండి మర్బం ప్లాంట్ ఎండలకి ఎలా అయిపోయిందో చూడండి. రూట్స్ బాగానే ఉన్నాయి, వస్తుందో రాదో. బాగా డ్రై అయిపోయింది, వర్షాలు పడుతున్నాయి కదా, కొంచెం వస్తుందేమో చూడాలి. ఇదిగోండి ఈరోజు శంకులార్ వచ్చింది, పోస్తున్నాను. ఇందులో పాలకూర కూడా బాగా రెడీ అయింది. బెండ ముక్కలు కొంచెం ఎదిగినాయి, లీవ్స్ కొన్ని పండిపోయిన తీసేస్తున్నాను. ఈరోజు దొండ మొక్క మారుస్తున్నాను. 2 బకెట్స్ ఒకేసారి తీసుకున్నాను. ఇందులో బాగా వస్తున్నాయి. దొండ మొక్క ఒకటే వచ్చింది, ఇందులో ఇది తీసేస్తున్నాను. ఇందులో రావట్లేదు, ఇది వేరే దానిలో పెడతాను. మొత్తం లూజ్ చేస్తాను మట్టి, కిచెన్ వేస్ట్, పశువులు వేసేస్తాను. ఇది కూడా తీసేస్తున్నాను. ఇదిగోండి కలర్స్ రాళ్ళు ఉన్నాయి, ఇవి 5-6 ఉన్నాయి. ఫిట్గా ఉంది. వాటర్ పోసేసి నానబెట్టేస్తాను. ఇప్పుడు రాదు, కొంచెం నాన్నాక తీసేస్తాను. హలో ఫ్రెండ్స్, ఇదిగోండి ఈరోజు టెర్రస్ గార్డెన్లో ఈ కుండీలో వైట్ టేబుల్ రోజ్ వచ్చింది. వైట్ కలర్ బాగుంది కదా. పింక్ ఉన్నాయి ఎక్కువ, వైట్ వచ్చింది ఈరోజు. ఇదిగోండి పాలకూర సీడ్స్ రెడీ అయినాయి. ఇదిగోండి టేబుల్ రోజు. ఇదిగోండి వైట్ కలర్ టేబుల్ రోజ్ వచ్చింది, బాగుంది కదా. ఇవన్నీ పింక్, ఇంకా రాలేదు, ఇవి వస్తున్నాయి. మొత్తం చాలా బాగా బుషిగా వచ్చింది. ఇందులో వాటర్ పోస్తున్నాను. కొద్దిగా నానినాక తీసేస్తాను. మొక్క వేరే దానిలో పెడతాను. చూడండి ఎండలకి ఎలా అయిపోయింది పాలకూర. లీవ్స్ మాడిపోతున్నాయి. కొంచెం నానబెట్టేసి తీస్తాను, బాగా ఫిట్గా ఉంది. ఎందుకండి కరివేపాకు ఇంట్లోకి మళ్ళీ మార్చి పెట్టాను కదా, బాగానే విప్పుకుంది, ఖరాబ్ అవ్వలేదు అసలు, బాగుంది. ఇప్పుడు వాటర్ పోసాను. చుక్కకూర ఇదిగోండి, ఇదంతా చుక్కకూరేను. కొన్నిట్లో రాలేదు, ఇక్కడ బాగా వచ్చింది, ఇందులో వచ్చింది. ఇందులో తోటకూర వచ్చింది, సీడ్ కోసం వదిలేసాను, దీన్ని కొయ్యట్లేదు. ఇది బిళ్ళగన్నేరు. ఇవి పుల్ల పచ్చల సీడ్స్ ఇందులో వేస్తున్నాను, వస్తాయేమోనని కొంచెం మట్టి వేసేస్తాను. ఇందులో తోటకూర వేసాను. ఇందులో ఇటువైపు రాలేదు, ఇటు వచ్చింది. అయినా వాటర్ పోసి వస్తేమో చూడాలి. ఎందుకండి నానిపోయింది, తీసేస్తున్నాను. ఇది కూడా పీకేస్తా. వంగనారు మళ్ళీ పోస్తాను. ఇది రూట్స్ ఖరాబ్ అవ్వకుండా తీస్తాను. ఇక్కడైతే కడగటానికి ఈజీగా ఉంది, మట్టి అంతా రాకుండా అక్కడ మూరీలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ పెట్టేసి తీస్తున్నాను. ఈ కొమ్మంతో ఇరిగిపోయింది. ఫ్లవరింగ్ ఎక్కువ వచ్చింది, ఇక్కడ ఏదో ఫంగస్ వచ్చింది మళ్ళీ. ఇంతకుముందు ఇలాగే వస్తే మొత్తం ఎరగ తీసేసాను. మట్టిగా తడిసింది, చాలా బరువుగానే ఉంది. పోసేస్తున్నాను, కింద తీస్తున్నాను దొండ మొక్క. ఎందుకంటే పోసేసాను, సగం వచ్చేసింది. కలర్ రాళ్ళు వస్తున్నాయి, వీటిలో కలిసిపోయినాయి. ఇంకా చాలా ఉండాలి.
నానింది బాగా, అయినా రాలేదు ఇంకా, వచ్చేసింది. మొక్క నలిగిపోతుంది, వచ్చేసింది మొత్తం. పెద్ద పెద్ద 2 హోల్స్ పెట్టాను, ఇంకొకటి పెడితే ఇంకా బాగా వస్తుంది. ఈ 2 బాగానే ఉన్నాయి, పెద్దగానే ఉన్నాయి కదా, ఇలాగ ఉంచేస్తాను. ఎందుకండి ఇందులో కిచెన్ వేస్ట్ మొత్తం ఎండిపోయింది, ఇది పోస్తున్నాను అడుగున. కిచెన్ వేస్ట్ పసుపు ఎరువు కలిపేసి ఉంచాను. ఇందులో గడ్డి కూడా పడింది, అయినా లూజ్గా బాగుంటుంది. ఒకేసారి పెట్టుకుంటే అదమొచ్చు, కానీ తర్వాత అది మొక్కలు సరిగా రావు. కొంచెం మట్టేసేస్తున్నాను. ఇది ఊడిద్దేమో ట్రై చేస్తున్నాను, వచ్చేసింది. ఇది ఇందులో పెట్టను, ఇందులో పెట్టేస్తాను. ఈ 2 ఒకేసారి పెట్టాను. ఇదేమో చాలా బాగా వెళ్ళిపోయింది, ఇదేమో ఇలాగే ఉంది, అందుకని ఈసారి దీనిలో పెట్టట్లేదు. ఎందుకండి దాని దుంప చూడండి ఎలా వచ్చిందో, దొండ మొక్క. ఈ చిన్న కొమ్మ పెట్టాను, దుంప వచ్చేసింది. ఇంక చచ్చిపోదు, వస్తుంది ఈసారి. ఈ చిన్నదానికే దుంప వచ్చిందంటే ఇంక దీనికి పెద్దగా వెళ్ళింది కదా బాగా, దీనికి పెద్ద దుంపే వచ్చింది. ఇక్కడ పెట్టేస్తున్నాను. కొంచెం మట్టేస్తే పడిపోతుంది. తర్వాత సరి చేస్తాను, ఇంక దాన్ని పెట్టేస్తాను, ఇందులో వేసేస్తాను. పశువులు ఎరువు వేసాయి కదా, చాలా బాగా వస్తాయి. వెంటనే పెట్టను, కొంచెం వాటర్ చల్లేసి పెట్టేస్తా పక్కకి. ఏదో తోటకూర మొక్క వచ్చింది, తీసేసాను. నిండా పోయిను, వాటర్ పోసినప్పుడు మట్టి కింద పడుతుంది, నిండా పోస్తే ఇంకా ఆపేస్తున్నాను. ఇందులో పెట్టేసాను దొండ మొక్క. ఇదిగోండి మొత్తం తీసేసాను మట్టి. వర్షం పడితే మళ్ళీ మొత్తం వెళ్ళిపోతుంది, మొరీలోకి వేస్ట్ అయిపోద్దని ఫుల్గా పోస్తే కొంచెం ఎత్తుగా. బెండ మొక్కల్లో కొంచెం ఉంది మట్టి, దానికి కొద్దిగా వేసేసాను మొక్కలకి. ఇంకా దొండ మొక్క పెట్టాను కదా, అందులో కూడా కాస్త పోసేసాను. కొన్ని వాటర్ పోస్తున్నా, కొంచెం కిందకి వెళ్ళిద్ది, డౌన్ అయ్యిద్ది కొంచెం. ఎందుకండి దొండ మొక్క పెట్టాను కదా, కొన్ని వాటర్ పోస్తుంది. ఇలా కట్టేస్తా, దీనికి కొంచెం ఎదగనిచ్చి ఇంకా కొన్ని వాటర్ పోస్తాను.
కరివేపాకు ఇంకా బతికినట్టు అని వచ్చేస్తుంది. వంగ మొక్క కొన్ని పోస్తున్నాను. ఎందుకండి పూత బాగా పడింది, ఈసారి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. బెండ మొక్కలు కొన్ని పోస్తున్నాను. తోటకూర వస్తుంది ఇందులో. ఇదంతా పల్లి తొక్కే ఎక్కువ, కొంచెం మట్టేసాను ఇందులో. మిర్చి మొక్కలు కూడా కొన్ని పోస్తున్నాను. తోటకూర వస్తుంది, 2 సార్లు పీకేసాను. మళ్ళీ చిన్న చిన్న గింజలు ఉన్నాయి, మళ్ళీ వచ్చేస్తున్నాయి. ఇందులో కూడా మట్టి మారుద్దామంటే మిర్చి మొక్క చాలా బాగుంది కదా, తీయాలనిపించట్లేదు. కానీ మారకపోతే మొక్కలు రావు. దాన్ని అలా ఉంచైనా సరే మళ్ళీ ఈ తోటకూర తీసినాక మార్చేస్తాను. ఇక్కడ చూడండి తోటకూర ఎంత డ్రై అయిపోతుంది బాగా. ఇక్కడ తేమగానే ఉంటుంది. వీటికి కూడా కొద్దిగా పోసేస్తున్నాను. పాలకూర సన్ఫ్లవర్స్కి కొన్ని పోసేసాను. ఎందుకంటే ఇక్కడ బాగా డ్రై అయిపోయింది తోటకూర, ఇందులో కొన్ని పోస్తున్నాను. పాలకూర ఇది ఇదిగోండి. నెక్స్ట్ పాలకూర రెడీ అవుతుంది. పాలకూర కోసేస్తాను. నెక్స్ట్ తోటకూర ఇంకా చిన్నగానే ఉంది. ఇది ఇక్కడ కూడా రెడీ అయిపోయింది. పాలకూర గ్రో బ్యాగ్లో కూడా వచ్చింది. నెక్స్ట్ ఇక కోసేస్తాను. అది వరుసనే పెట్టాను ఇక్కడ మొక్కలు. ఇవ్వండి.